ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫర్నిచర్ రాజకీయం కాకర్రేపుతోంది. కోడెలకో రూల్, జగన్కు ఇంకో రూలా అంటూ తెలుగుదేశం పార్టీ రెచ్చిపోతోంది. గతంలో కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ దొంగిలించారంటూ ఆయనపై కేసులు పెట్టి మానసికంగా వేధించి చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని టీడీపీ మండిపడుతోంది. జగన్ మీద కూడా కేసులు పెట్టేందుకు సంసిద్ధమవుతోంది. అసలు ఏంటి ఈ ఫర్నిచర్ రగడ? ఏపీలో ఇప్పుడు ఫర్నిచర్ రగడ తారాస్థాయికి చేరింది. జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ అంశంపై టీడీపీ నేతలు స్పందించారు. గతంలో సైతం ఇదే ఫర్నిచర్ కేసులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదు చేసి మానసికంగా హింసించారని ఆరోపించారు. అప్పట్లో కోడెలపై పెట్టిన కేసులే ఇప్పుడు జగన్పై కూడా పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీలో ఫర్నిచర్ రాజకీయం దుమారం రేపుతోంది. దివంగత స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆత్మ వైసీపీని వెంటాడుతోందా? ఆయనను మానసిక క్షోభకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా వైసీపీ నాయకులు వ్యవహరించారా? ఇప్పుడు ఆ ఘటన మరోసారి తెర మీదకు వచ్చిందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. తాజాగా మాజీ స్పీకర్ కోడెలను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మానసిక క్షోభకు గురిచేసిన అప్పటి ముఖ్యమంత్రి జగన్, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ అనుకూల మీడియాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతలు కోరుతున్నారు. మాజీ సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కొనుగోలు చేసుకున్న ఫర్నిచర్ను అధికారం కోల్పోయినా సర్కారుకు తిరిగి ఇవ్వలేదు. పైగా రుసుము కూడా చెల్లించలేదనే వాదన తెరమీదికి వచ్చింది. దీంతో కోడెల కుమారుడు, టీడీపీ నాయకుడు శివరామకృష్ణ ఈ విషయంలో స్పందించారు. తన తండ్రిపై అప్పట్లో దొంగతనం కేసు నమోదు చేసినట్టుగానే ఇప్పుడు మాజీ సీఎం జగన్ పైన కేసులు పెట్టాలన్నది ఆయన డిమాండ్. అయితే ఇంతలోనే వైసీపీ స్పందించి సదరు ఫర్నిచర్కు రేటు కట్టండి, ఇచ్చేస్తామని చెప్పింది. ఇలా ఈ వ్యవహారం రాజకీయంగా కొనసాగుతోంది. ఇప్పటికైతే ఈ వివాదం మాత్రం జగన్ చుట్టూ తిరుగుతోంది. నాడు కోడెలను దొంగ అన్నారని ఇప్పుడు జగన్ను ఏమని పిలవాలి అంటూ ఫైర్ అవుతున్నారు. రెండు 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2015 వరకు అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లోనే జరిగాయి. అప్పట్లో స్పీకర్గా కోడెల శివప్రసాదరావు ఉన్నారు. తర్వాత అనివార్య కారణాలతో చంద్రబాబు ఏపీకి తరలివచ్చారు. ఈ సమయంలో అక్కడ ఏపీకి ఉన్న ఫర్నిచర్ను కూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు తరలించారు. ఈ సమయంలో కొంత ఫర్నిచర్ను విజయవాడలో ఉంచేందుకు వీలు లేకపోవడంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు ఫామ్ హౌస్లో ఉంచారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని కార్నర్ చేస్తూ కోడెలపై దొంగ అనే ముద్ర వేసిన విషయం తెలిసిందే. అనంతరం కోడెల హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి వైసీపీనే కారణమని అప్పట్లో టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇప్పుడు అదే మరోసారి వెలుగు చూసింది. జగన్ మీద కూడా దొంగతనం కేసు నమోదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఫర్నిచర్ని తీసుకువెళ్ళండి, లేకపోతే డబ్బైనా జమ చేసుకోండని కోడెల లేఖలు రాసినా కేవలం కక్ష సాధింపు చర్యతో ఆయన మీద 10 ఏళ్లకు తగ్గకుండా కేసులు పెట్టించారు. జగన్ చర్యల వల్లే ఆత్మాభిమానంతో కోడెల ప్రాణత్యాగం చేసుకున్నారన్న వాదనలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ఆయన ఉసురు తీసిన పాపం జగన్ సర్కార్దేనని అప్పటి ప్రతిపక్షం ఆరోపించింది. ఆయన మీద కేవలం 2 లక్షల రూపాయల ఖరీదైన ఫర్నిచర్ కోసం దొంగతనం నేరం మోపితే ఇప్పుడు జగన్ చేసింది ఏమిటి? ప్రభుత్వ సొమ్ముతో ఫర్నిచర్, ఇతరత్రా వస్తువులు సొంత విలాసాల కోసం కొనుగోలు చేయడం దొంగతనం కాదా? కోడెలకు న్యాయం, జగన్కు ఓ న్యాయమా అంటూ నిలదీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు జగన్పై దొంగతనం కింద కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. చూడాలి మరి ఫర్నిచర్ రాజకీయం మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.